అయ్యో మంట. ఇదిగో తాగు. రాక్షసి మనతో పచ్చిమిరపకాయలు తినిపిస్తుందా? వదిలిపెట్టనమ్మా. ఇంతకింతకి రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు శృతినే కాదు. అవునే, మనం పచ్చిమిరపకాయలు తిని ఏడ్చాం, కానీ మనం పెట్టే చిచ్చుకి అది పచ్చిమిరపకాయలు తినకుండా ఏడవాలి. అవునమ్మా, నా చేతికి చిక్కకపోతుందా? దాని లెక్క సెటిల్ చేయకపోతానా? ఇంతకీ ఎక్కడ చచ్చింది ఇది? పదమ్మా. ఇదిగో బాబు. మొగుడు పెళ్ళాలిద్దరూ బయటేం చేస్తున్నట్టు? కనపడుతుంది కదమ్మా, ఇద్దరు చేపలు కొంటున్నారు. అమ్మా పున్నమమ్మా, కొంచెం ఎత్తమ్మా. వస్తానమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఏమైందమ్మా? మీకు చేపల సోరమ్మ తెలుసా? తెలియకపోవటం ఏంటమ్మా? సూరమ్మది మాది ఒకటే ఊరు. పక్క ఇళ్లలోనే ఉంటాం. నిజమా? అయితే మీకు సూరమ్మ బాగా తెలుసు అన్నమాట. తన ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇస్తారా? ఇందులో సూరమ్మ అనే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఏమనుకోకుండా వెతుక్కొని మీరే రాసుకోండమ్మా. అయ్యో తప్పకుండా. వకీల్ సాబ్ చూడండి. ఇదిగో దొరికింది. అమ్మా చూసావా, ఆ రాక్షసి సూరమ్మ ఫోన్ నెంబర్ ఎంత తెలివిగా తీసుకుంటుందో. అవునే, ఇప్పుడు ఇది కనుక వెళ్ళి ఆ సూరమ్మని కలిసిందో నిజాలన్నీ బయటపడిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏం లేదమ్మా. ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసేసుకున్నారు. కాసేపట్లో వెళ్ళి ఆ సూరమ్మని కలుస్తారు. నిజాలతో తిరిగి వస్తారమ్మా. లేదు, అలా జరగకూడదు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మన ముందున్న దారి ఒకటేనమ్మా. ఏంటే? ఈ విషయాన్ని అగ్నిదేవికి చెప్పడం. అవునే, మనం వెంటనే వెళ్ళి అగ్నిదేవికి చెప్తే పున్నమి వెళ్ళి ఆ సూరమ్మని కలవకుండా ఏదో ఒకటి చేస్తాడు. పద, వెళ్ళి అగ్నిదేవికి ఫోన్ చేద్దాం. పద. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. అలాగే బాబు. అట్టాగేనమ్మా. వస్తానమ్మా. వెళ్ళండి. చేపలమ్మా, చేపలు. వకీల్ సాబ్, మనం అర్జెంటుగా వెళ్ళి సూరమ్మని కలవాలి. తన ద్వారా నిజాలు తెలుసుకోకుండా ఆ అగ్నిదేవిని వెంటనే ఆపేయాలి. మనం బయలుదేరతాం. అలాగే పున్నమి, ఇవి ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోదాం. శృతి, తొందరగా అగ్నిదేవికి ఫోన్ చేస్తున్నా. చెయ్యివే. చెప్పు శృతి. అగ్నిదేవ్ గారు, ఆ పున్నమి చేపల సూరమ్మ అడ్రస్ కనుక్కుందండి. పున్నమి చేపల సూరమ్మ అడ్రస్ తెలుసుకుందా? ఎలా ఎలా తెలుసుకుంది? మా ఇంటికి చేపలు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. దానికి సూరమ్మ బాగా తెలుసంట. ఇద్దరిది ఒకే ఊరంట, పైగా పక్క ఇళ్ళంట. దాంతో పున్నమి ఆ చేపలమ్మాయి దగ్గర ఆ సూరమ్మ ఫోన్ నెంబర్ తీసుకుంది. నాకు తెలిసి ఇద్దరూ ఈ పాటికి బయలుదేరుంటారు. లేదు లేదు, ఆ పున్నమి ఆ సూరమ్మని కలవడానికి వీల్లేదు. వీల్లేదు అని మీరిక్కడ అరిచినంత మాత్రాన పున్నమి సూరమ్మని కలవకుండా ఆగిపోతుందా ఏంటి? ఇంకా సేపట్లో పున్నమి సూరమ్మని కలిస్తే పున్నమినే ఆ శివదేవయ్య కూతురు అనే నిజం తెలిసిపోతుంది. దాంతోపాటు మా అమ్మే పున్నమి అమ్మమ్మని, మా చెల్లె వాళ్ళ అమ్మ అన్న నిజం కూడా బయటపడిపోతుందండి. అదే జరిగితే అటు శివదేవయ్య ఆస్తికి, ఇటు మా అమ్మమ్మ ఆస్తికి అదే వారసురాలని తెలిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను మనందరం అడుగు తినే పరిస్థితి వస్తుంది. ఆపండి. ఆ సూరమ్మ కలిసేది పున్నమిని కాదు, చావుని. ఆ పున్నమి సూరమ్మని కలిసే లోపు సూరమ్మని చంపి నిజాన్ని దానితో పాటు సమాధి చేస్తాను. నేను ప్రాణాలతో ఉండగా
పున్నమి శివదేవయ్య కూతురని గాని భానుమతి మనవరాలని గాని తెలియనివ్వను. ఇప్పుడే గూడానికి వెళ్తున్నాను. ఆ సూరమ్మని లేపేస్తాను. అవసరమైతే ఆ నేరాన్ని పున్నమి మీదకి తోసి దాన్ని జైలుకి పంపించబోతున్నాను. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు అగ్నిదేవ్ గారు. వెంటనే వెళ్ళి ఆ పని చేయండి. మా ఇంటికి పట్టిన పీడ, మీ ఇంటికి పట్టిన చీడ రెండూ విరగడైపోతాయి. అలాగే కళావతి గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మా, అగ్నిదేవ్ గారు అన్నట్టుగానే ఆ సూరమ్మని చంపి ఆ నేరం పున్నమి మీద నెట్టాడంటే పీడ విరగడైపోతుంది. అవునే, ఆ శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నాను. పద. ఏమైంది నాన్నా? అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఆ పున్నమి సూరమ్మని కలవడానికి బయలుదేరిందంట. ఎలా నన్నా? ఆ సూరం ఎక్కడుందో మనకే తెలీదు. అలాంటిది ఆ పున్నమికి ఎలా తెలుస్తుంది? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. రేయ్, ఎక్కడ తెచ్చారా? సార్. ముందు కార్ తీయండి. ఓకే సార్. రామ మయూక. పున్నమి, సూరమ్మకి ఫోన్ చేసి మనం చెప్పిన చోటుకు వచ్చిందో లేదో కనుక్కో. అలాగే వకీల్ సాబ్. అమ్మా పున్నమి, వస్తున్నారా తల్లి? ఇంకో 10 నిమిషాల్లో ఉంటాం సూరమ్మ. నేను ఇప్పుడే వచ్చానమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను. సరే సూరమ్మ, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. అట్టాగే. మీరు వస్తున్నట్టు ఎవరికీ తెలియదు కదమ్మా? ఎవరికి తెలియదు సూరమ్మ, నువ్వేం భయపడకు. మీరు అండగా ఉండగా నాకేం భయమమ్మా? మీరు చెప్పిన చోటే ఉన్నానమ్మా. త్వరగా రండి తల్లి. అలాగే సూరమ్మ. వకీల్ సాబ్, మనం చెప్పిన చోటికి ఆల్రెడీ వచ్చేసిందంట. కొంచెం తొందరగా పోనివ్వండి. నాన్న, ఆ పున్నమి పృథ్వీ సూరమ్మని కలిసేలోపు వాళ్ళకంటే ముందే మనం సూరమ్మని కలవాలి. దాన్ని అక్కడికక్కడే లేపేయాలి. ఈరోజు పున్నమి వాళ్ళు కలిసేది సూరమ్మని కాదు, సూరమ్మ శవాన్ని. అవసరమైతే ఆ పృథ్వీ పున్నమిని కూడా లేపేస్తాను. రాయ్ సార్. మనం వెళ్తుంది ఒక మర్డర్ చేయడానికి. అక్కడ సిచ్యుయేషన్ మారిపోయి ఏదైనా తేడా వస్తే 3 మర్డర్లు చేస్తున్నాం. ఓకే సార్. సూరమ్మ నిజం చెప్పకముందు వెళ్తే సూరమ్మ చస్తుంది. పొరపాటున సూరమ్మ నిజం చెప్పాక మనం వెళ్తే సూరమ్మతో పాటు పున్నమి పృథ్వీ కూడా చేస్తారు. ఇదే ఈ అగ్నిదేవ్ విధిస్తున్న మరణ శిక్ష. వచ్చావా తల్లి? అసలు ఈ జన్మకి నిన్ను కలుస్తానో లేదోనని, నా గుండెల్లో దాచుకునే నిజాలని నీకు చెప్తానో లేనోనని చాలా భయపడ్డానమ్మా. కానీ ఏ దేవత కరుణించిందో కానీ మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని కలుద్దామని చెప్పారు. అప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవు తల్లి. నాకు కూడా అంతే సూరమ్మ. నువ్వు నన్ను ఇప్పటికీ ఎన్నోసార్లు కలిసావు. ఎన్నోసార్లు నీ మనసులో ఉన్న రహస్యాన్ని నాకు చెప్పాలని ప్రయత్నించావు. కానీ ఆ దుర్మార్గుడు అగ్నిదేవ్ వచ్చి నీ నోరు విప్పకుండా నాకు నిజాలు తెలియకుండా ఆపాడు. ఈరోజు నిన్ను నిజాలు చెప్పకుండా ఎవ్వరూ ఆపలేరు. చెప్పు, ఆ నిజాలేంటో. నా బంగారు తల్లి,
నీకు నిజాలు చెప్పడం కోసమే నేను ఇంకా బతికున్నానమ్మా. ఇన్నేళ్లుగా నువ్వు ఒక అనాథలాగా నారాయణమ్మ దగ్గర బ్రతికావు. కానీ దాన్ని నీ కన్నతలనుకుని బ్రతికావు. నువ్వు అనాథవి కాదమ్మా. నీకు జన్మనిచ్చిన తల్లెవరో, నీ కన్న తండ్రి ఎవరో నాకు తెలుసు పున్నమి. చెప్పు సూరమ్మ, నా తండ్రి ఎవరు? చెప్పు. నీ తండ్రి ఎవరో కాదమ్మా. నీ తండ్రి చెప్పు. నీ తండ్రి ఆ, నా తండ్రి నీ తండ్రి నీ తండ్రి సురమ, సురమ్మ, సురమ, సురమ్మ, సురమ, సురమ్మ, సురమ, సురమ్మ, లే సురమ్మ. సురమ, సురమ, లే సురమ. సూరమ్మ, నా దగ్గర అప్పు చేసి దొంగలాగా తిరుగుతావా? ఎన్నాళ్ళకి దొరికావే. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాయ్, ఏసేండ్రా దీన్ని. సూరమ్మ మీకెంత ఇవ్వాలో చెప్పండి, ఆ డబ్బులు నేనిస్తాను. అలా కాదని సూరమ్మ మీద ఇంకొక దెబ్బ వేయాలని చూసినా మీలో ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళరు. ఏయ్, ఎవడికి కావాలరా నీ ముష్టి డబ్బులు? సూరమ్మ ప్రాణాలు కావాలి. రాయ్, ఏసేండ్రా. ఏయ్ అగ్నిదేవ్, సూరమ్మ నా జన్మ రహస్యం చెప్పాలనుకున్న ప్రతిసారి నువ్వే అడ్డుపడ్డావు. నా కన్న వాళ్ళెవరో తెలుసుకోకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించావు. కానీ ఈరోజు సూరమ్మని నన్ను ఆపలేవు. అగ్నిదేవ్, నా ప్రాణాలు పోయినా సరే సూరమ్మ ద్వారా నా కన్న వాళ్ళెవరో నేను తెలుసుకుని తీరుతాను. సురమ్మ, సురమ్మ, లే సురమ్మ. సురమ, సురమ, లే సురమ. సురమ్మ, లే సురమ్మ. చూస్తారేంట్రా, ఏసేండి. సురమ్మ, ఏయ్! సూరమ్మ. అమ్మో, వీడు నన్ను చంపుతాడు. అమ్మో.
సురమా 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 వకీల్ సాబ్, సూరమ్మ ఎక్కడ? ఏమో పున్నమి. సురమా సూరమ్మా! పున్నమి, ఇంటివైపు వెళ్దాం. సూరమ్మ, డాడీ, సూరమ్మ! సూరమ్మ! డాడీ, సూరమ్మ ఎక్కడ? ఏది సూరమ్మ? ఏది? అటు చూద్దాం, పదా పదా. సూరమ్మ! సురమా 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 సూరమ్మ! సురమా. సార్ ఎక్కడ దొరకలేదు సార్. అయ్యా అయ్యా, నీకు దండం పెడతానయ్యా. అయ్యా, నీకు దండం పెడతానయ్యా. నన్ను వదిలేండి అయ్యా. ఎందుకు వదిలేయాలి? ఆ పున్నమికి నిజం చెప్పడానికా? నువ్వే శివదేవయ్య గారి కూతురు అమ్మా, భానుమతి గారి మనవరాలు అమ్మా అని పున్నమికి చెప్పడానికా? ఆ? ఆ నిజం చెప్పడానికే కదా డాడీ ఈ సూరమ్మ తెగపాకులాడుతోంది. పాపం, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఆ రోజు కమిలిని నేనే చంపాననే నిజం నీకు తెలుసు. అందుకే ఆ నిజాన్ని నీ చావుతో సమాధి చేద్దామనుకుంటున్నాను. బాబుగారు, బాబుగారు, క్షమించు బాబు. ఇంకెప్పుడు తప్పు చేయను బాబు. జీవితంలో ఎప్పుడు పున్నమికి నిజం చెప్పను బాబు. దయచేసి నన్ను వదిలే బాబు. అయ్యయ్యో, ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు సూరమ్మ? చావంటే భయం వేసిందా? ఈ భయం ముందేమైంది? డాడీ, దీని దొంగేడుపులకి మనమేమి కరిగిపోవాల్సిన అవసరం లేదు. జాలిపడి పొరపాటును వదిలేస్తే ఆ మరుక్షణం ఇది పున్నమికి నిజం చెప్తుంది. ఆ తర్వాత పున్నమి మన అంతు చూస్తుంది. లేదు బాబు, నా ప్రాణం పోయినా పున్నమికి నిజం చెప్పను బాబు. దయచేసి నన్ను వదిలే బాబు. నేను వదిలేయడం కాదు సూరమ్మ, నువ్వే వదిలే నీ ప్రాణాన్ని. వద్దు బాబు, వద్దు బాబు, నన్ను చంపద్దు. రేయ్, వద్దు బాబు, నన్ను చంపద్దు. ఒరే అగ్నిదేవ్, నా భార్య నువ్వే చంపావని నాకు తెలుసు. నా కూతురు నాకు దూరం అవడానికి కారణం కూడా నువ్వే అని నాకు తెలుసు. అయినా సరే నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు నా చిన్నమ్మ కొడుకు అని, ఒక కూతురికి తండ్రివని. అయినా సరే నువ్వు మారలేదు. చేసిన తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చావు. నా కూతురు ఎవరో తెలియకుండా దాచావు. రేయ్, నీలాంటి నీచుణ్ణి చంపకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను రా. ఇక ఆ తప్పు మళ్ళీ మళ్ళీ నేను చేయాలనుకోవట్లేదు. ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది. చావరా! వద్దు వద్దు వద్దు, చంపొద్దు. ఇన్ని రోజులు పాపమని వదిలేశాను రా. ఈరోజు వదిలే ప్రసక్తే లేదు. నాన్న, వీడు చంపినా చంపుతాడు. వీడి సంగతి తర్వాత చూడొచ్చు.